గ్యాస్ డెలివరీ వాళ్లకు రవాణా ఛార్జీలు చెల్లించాలా? మీరు గ్యాస్ డెలివరీ బాయ్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తున్నారా? గ్యాస్ డెలివరీకి మీరు ఇచ్చే అమౌంట్ 662.50. ఇందులో 630.95 గ్యాస్ బిల్, 31.55 డెలివరీ ఛార్జెస్, మొత్తం కలిపి 662.50. అంటే మనం మన ఇంటికి డెలివరీ చేసేందుకు కూడా బిల్ పే చేసేస్తున్నాం. మీరిచ్చే 20-30 రూపాయలు డెలివరీ బాయ్స్కి ఇవ్వటం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా? మీరు ఎలాగూ 20-30 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు, డీజిల్ ఖర్చు, డెలివరీ బాయ్స్ జీతం ఖర్చులు గ్యాస్ ఏజెన్సీకి అందులోనే సరిపోతుంది. ఎలా అంటారా? ఒక రోజుకు 500 సిలిండర్లు సేలు జరిగితే 500 × 20 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు. 10,000 × 30, 3 లక్షలు. ఈ 3 లక్షల్లో డెలివరీ బాయ్స్కి ఆటో, డీజిల్ ఖర్చులు పోగా మిగిలింది డెలివరీ బాయ్స్ ఏజెన్సీ వాటా పంచుకుంటారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే గ్యాస్ బిల్లులో 31.55 రూపాయలు మనం ఇచ్చే డెలివరీ ఛార్జెస్ని ఏజెన్సీ తింటోంది. ఎందుకంటే మనం ఇచ్చే 20 రూపాయలు 30 రూపాయలు డెలివరీ ఖర్చులకు సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ ఎంత దండుకుంటుందో చూద్దాం. 31.55 కాకుండా 30 రూపాయలకే కుదించుకుందాం. ఒక రోజుకు 500 సిలిండర్లు సేల్ అయితే 500 × 30, నెలకు 15,000. 15,000 × 30, 4,50,000. ఇంకా పోతే సంవత్సరానికి 4,50,000 × 12, అంటే 54 లక్షల రూపాయలు. ఒక డెలివరీ బాయ్కి చిల్లరే కదా అని మీరు ఇచ్చే 20 రూపాయలు మీ గ్యాస్ ఏజెన్సీకి పరోక్షంగా 50 లక్షలకు పైగా బ్లాక్ మనీ సహకరిస్తున్నాం. రూల్స్ ప్రకారం గ్యాస్ డెలివరీ బాయ్కి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా నాకు తెలిసిన విషయాలు. గ్యాస్ ఏజెన్సీ 5 కిలోమీటర్ల లోబడి రేడియస్లో ఎక్కడ డెలివరీ జరిగినా బాయ్కి ఎటువంటి ఛార్జీలు చెల్లించరాదు. ఆపై ప్రతి 1.6 కిలోమీటర్లకి ఛార్జెస్ పే చేయాలి. డెలివరీ టాప్ ఫ్లోర్లో చేసినా ఛార్జెస్ వసూలు చేయరాదు. ఒకవేళ మనమే ఏజెన్సీకి వెళ్ళి గ్యాస్ తీసుకుంటే ఏజెన్సీ వారు బిల్లులో డెలివరీ ఛార్జెస్ 20 రూపాయలు మనకు రిబేట్ ఇవ్వాలి. పాపం కదా, జీతాలు తక్కువ వస్తుంటాయని మీరు ఇచ్చే 20-30 రూపాయలు గ్యాస్ ఏజెన్సీకి లక్షల్లో బ్లాక్ మనీ తెచ్చిపెడుతున్నాయి. అదే మీరు డెలివరీ బాయ్కి 20 రూపాయలు 30 రూపాయలు పై ఖర్చులు ఇవ్వకపోతే అప్పుడు గ్యాస్ ఏజెన్సీలు 31.55 ఏదైతే మనం కట్టే గ్యాస్ బిల్లులో ఇంక్లూడ్ అయి ఉందో వాటిని డెలివరీ బాయ్స్ జీతాలు, ఆటో, డీజిల్ ఖర్చులకు వాడక తప్పదు. అప్పుడు గ్యాస్ ఏజెన్సీల అక్రమ సంపాదన అరికట్టినట్లు అవుతుంది. కావున ఇప్పటి నుండి బిల్లో ఉన్న అమౌంట్కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు. ఒకవేళ 20 రూపాయలు 30 రూపాయలు అడిగితే రసీదు అడగండి. అతను రసీదు ఇవ్వలేడు. పెట్రోల్ బంకుల దగ్గర 99.51 రూపాయలు పోయించుకొని మిగులు 49 పైసలు దేశం మొత్తానికి లెక్కేస్తేనే కోట్లలో ఉంటుంది. అలాంటిది మీరు ఇచ్చే 20-30 రూపాయలు దేశం మొత్తానికి లెక్కేస్తే ఎన్ని కోట్లు అవుతుందనేది మీ లెక్కకే వదిలేస్తున్నా. Like and subscribe Eagle Media Works.